చైనీస్ బ్యాంబూ అనేటువంటిది ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టును కనుక మనం గమనిస్తే ప్రపంచంలో ఏ చెట్టుకు లేనటువంటి విశిష్టత ఆ యొక్క చైనా బొంగు అంటే చైనీస్ బ్యాంబూ అంటే బొంగు. ఆ చైనా దేశంలో ఉన్న బొంగుకు ఉంటుంది. ఏంటిది ఆ చైనా దేశానికి ఉన్న బొంగుకున్న విశిష్టత, మన దేశాల్లో ఉన్న బొంగుకి మిగతా దేశాల్లో ఉన్న వాటికి విశిష్టత ఏంటిది, వ్యత్యాసం ఏంటిదంటే, ఒక వ్యక్తి ఇలాగే 2 చెట్లను నాటాడు. అందులో ఈ చైనా దేశానికి చెందినటువంటి బ్యాంబూ చెట్టు, మరొక చెట్టు నాటాడు. రెండిటిని ఒకే నేలపై నాటాడు. రెండిటికి ఒకే సమయంలో ఒకే విధానంగా ఆయన నీళ్లు పోసాడు. దీనికి ఎంత నీళ్లు పోసాడో దానికి అంతే నీళ్లు పోసాడు. దీనికి ఎంత ఎండ అందుతుందో దానికి అంతే ఎండ అందుతుంది. ఇది ఏ నేలలో అవుతుందో అది ఆ నేలలోనే ఉంది. కాకపోతే ఈ చైనా బొంగు కర్ర కాకుండా మరో ఏదైతే చెట్టు నాటాడో అది 2 నెలలకి చిన్నగా మొలకెత్తింది. 1 సంవత్సరానికి ఇంత చెట్టు అయింది. ఒక 2 సంవత్సరాలకి ఇంత చెట్టు అయిపోయింది. ఇంచుమించు ఒక 10 ఫీట్ల వరకు పెరిగింది. కానీ ఈ చైనా బొంగు కర్రకు ఇది ఏ నేలలో అదే నీటిని అదే సూర్యుడి యొక్క కిరణాలు పడ్డాయో అది నెలైనా 2 నెలలైనా 3 నెలలైనా సంవత్సరం అయినా కూడా మొలకెత్తట్లేదు. నిజానికి రెండిటికి ఒకే సదుపాయాన్ని కల్పించాడు, కానీ పెరగటం లే. ఈ చైనా బొంగు కర్రకు ఉన్నటువంటి విశిష్టత ఏంటిదంటే అది 4 సంవత్సరాల వరకు ఒక్క చిన్న సూచన కూడా బయటికి పెట్టదు. చైనా యొక్క బ్యాంబూకు ఉన్నటువంటి విశిష్టత ఏంటిదంటే ఈరోజు మనం నాటితే దానికి నువ్వు ఎన్ని నీళ్ళైనా పోయి, దానికి ఎంత సూర్యుడైనా, దానికి ఎంత మంచి నేలైనా పెట్టు, 4 సంవత్సరాల వరకు అది మొలవదు. కానీ 5వ సంవత్సరంలోనికి అడుగు పెడుతుంది చూసారా, 5వ సంవత్సరంలో 2 నెలల్లో 90 ఫీట్ల పొడుగు పెరిగిద్ది. 4 సంవత్సరాల వరకు ఇంత కూడా పెరగదు, అది మీకు అసలు కనపడదు. కానీ 5వ సంవత్సరంలోనికి ఎప్పుడైతే అడుగు పెడుతుందో 5వ సంవత్సరంలో 2 నెలల్లో 9 కాదు 90 ఫీట్లు. అంటే మీరు ఆలోచన చేయండి, తాటి చెట్టు అంత ఇంచుమించు, మామిడికాయ చెట్టు కాదు, తాటి చెట్టు అంత హైట్ 90 ఫీట్ అంటే అది 2 నెలల్లో పెరిగిద్ది. కానీ ఇదే చెట్టు 4 సంవత్సరాలుగా చూస్తే ఒక్క చిన్న సూచన కూడా మీకు కనపడదు. ఒక్క చిన్న అసలు ఇది పెరిగిద్దా లేదా అన్న డౌట్ వచ్చింది. మనకు ఉన్న నిరీక్షణ కోల్పోతాం. ఇది లేనిపోని చెట్టు మనం కొనుక్కొచ్చాను, దీనికి డబ్బులు వృధాగా పెట్టాను, దీనికి లేనిపోని నీళ్లు పోస్తున్నాం అనే ఆలోచన వస్తుంది. కానీ దాని కాలం అంతే, 5 సంవత్సరాల వరకు పెరగద్దు. ఎప్పుడైతే 5వ సంవత్సరంలోనికి అడుగు పెట్టిద్దో ఏ చెట్టు 5 సంవత్సరాలు 90 అడుగులు ఏది పెరగదు. ఏది పెరగని దానికంటే డబల్ పెరిగిద్ది. మర్రి చెట్టు అయినా మామిడి చెట్టు అయినా నువ్వు 5 సంవత్సరాలకి ఇంత పెరిగిద్దేమో కానీ 90 ఫీట్లు పెరగదు. అది 2 నెలల్లో 90 ఫీట్లు పెరిగిద్ది. దానికి నిర్ణయించబడిన కాలము, నిర్ణయించబడిన సమయం అది. అప్పటి వరకు అది పెరగదు. నువ్వు ఎన్ని నీళ్ళైనా పోయి, ఎంత మంచి నేలనైనా పెట్టు, ఎంత సూర్యకిందైనా పెట్టి, కానీ అది పెరగదు. కానీ సమయం వచ్చినప్పుడు మాత్రం నువ్వు వద్దన్నా సరే తాడి చెట్టు అంత హైట్ 90 ఫీట్లు పెరిగిపోయింది. నువ్వు నీళ్లు పోయకపోయినా కూడా పెరిగిపోయింది. ఈ 4 సంవత్సరాలు దాని లోపల దానికైతే అది ఎదుగుతూ దానికి ఉన్నటువంటి వేర్లను పటిష్టంగా చేసుకుంటుందంట. అలాగే మన జీవితాల్లో కూడా దేవుడు చేసే కార్యాలు మనకు కనబడవు. ఈ బ్యాంబూ కర్ర చెప్పినట్లుగా 4 సంవత్సరాల వరకు ఏ సూచన కనబడలేదు, ఏ విశ్వాసం కూడా మనకు ఉండదు. మనకు దాని విషయం కనుక తెలియకపోతే ఏ విశ్వాసం కూడా ఉండదు. ఓ రకంగా చెప్పంటే మనం మర్చిపోతాం అసలు దాన్ని నాటినట్టు. 2 నెలలు 3 నెలలు 6 నెలలు సంవత్సరం గుర్తుంటుంది, కానీ 4 సంవత్సరాలు ఏం గుర్తుంటుంది? అక్కడ నాట్యం ఒక మొక్కు ఉందని మనం దాని గురించే మర్చిపోతాం. కానీ సమయం వచ్చినప్పుడు మాత్రం ఎదిగిద్ది. కానీ అప్పటి వరకు ఒక్క సూచన కూడా బయట పెట్టదు, ఒక్క విషయాన్ని కూడా బయటకు చూపించదు. ఇదిగో నేను ఎదుగుతున్నా, ఇదిగో నేను బయటకు వస్తున్నా, ఇదిగో నేను అంత ఎత్తవుతానని ఒక్క సూచన కూడా చూపించదు. అలాగే దేవుడు మన జీవితాల్లో చేసేటువంటి కార్యాలు మనకు కనపడవు. అది సమయం వచ్చినప్పుడే హఠాత్తుగా ఒక్కసారే
ఈ బ్యాంబూ చెట్టు పెరిగినట్టుగా ఒక్కసారే దీవించబడతాం, ఒక్కసారే ఆశీర్వదించబడతాం, ఒక్కసారే మన పరిస్థితులు మారిపోతాయి. కానీ అప్పటి వరకు దేవుడు సిద్ధపరిచే మార్గాలను మనం గ్రహించలేం, దేవుడు ఏర్పరిచే పరిస్థితులను మనము గ్రహించలేం. హల్లెలూయా. ఇలాగే ఒక వ్యక్తి గొంగళి పురుగు చీతాకోక చిలుక అవటాన్ని చూసి ఇలా అవుతుంది కదా అని మరో గొంగళి పురుగు దగ్గరికి వెళ్ళాడు. అది కూడా చీతాకోక చిలుకలాగా మారేటువంటి ప్రక్రియను చూశాడు. ఈ గొంగళి పురుగు అప్పుడే దాని లోపల నుండి చీతాకోక చిలుక బయటికి రావటాన్ని చూస్తాడు. అయితే ఇది చాలా కష్టంగా బయటకు వస్తుంది, మనకు అనుకున్నంత ఈజీగా రాదు. ఈ గొంగళి పురుగులో నుండి చీతాకోక చిలుక బయటికి రావటానికి కొంచెం చాలా బాగా శ్రమ పడుతుంది. అదంతా చర్మం అంతా ఊడేసుకొని అదంతా బయట పెట్టి రెక్కలతో బయటికి రావాలంటే చాలా టైం పడుతుంది, చాలా ప్రయాసతో కూడిన పని. మనకు దాని యొక్క ప్రయాస అర్థం కాదు, కానీ మనం కనుక అదే సైజులో ఉండి మనం అంతేగా ఉండి దాన్ని బయటలోకి రావాలంటే మనకు ఆ ప్రయాస అర్థం అవుతుంది. ఇంచుమించు మనని ఒక 10 తాళ్ళతో వేసి కట్టేసి అందులో నుంచి బయటకు వస్తే ఎంత ప్రయాసో అంతే ప్రయాస దానికి ఉంటుంది. అది చిన్నదైనా ప్రయాసపడుతూ వస్తూ ఉంటే ఓ వ్యక్తి చూశాడు. చూసి ఇది ఇంత పాపం, చాలా ప్రయాసపడుతుంది, నేను ఏదో రకంగా సహాయపడాలని ఏం చేశాడంటే దాని చర్మాన్ని మొత్తం వదిలేశాడు. ఇట్లా ఇది బయటికి రావడానికి వచ్చింది, కానీ సంపూర్ణంగా చీతాకోక చిలక కాలేదు, అది ఎగరలేకుండా అక్కడే కింద పడిపోయింది. ఈయన మంచి చేద్దామని ప్రయత్నం చేశాడు, కానీ సరైన సమయానికంటే ముందే దాన్ని బయటికి పంపేయటం, సరైన కాలానికంటే ముందే దాన్ని బయటికి రప్పించటం ద్వారా దానికి రావాల్సిన పోషణాలు అందక, దాని రెక్కకు అందవలసిన బలం అందక అది బయటకు వచ్చిన, ఒక రకంగా చెప్పాలంటే అదే గొంగళి పురుగులాగా ఉంది. ఇప్పుడు చూడండి, ఒక కోడిగుడ్డును చూసినా 21 రోజుల పాటు పొదగాలి. దాన్ని మీరు 20వ రోజు 19వ రోజు బయటకు తీసినా, బలవంతంగా తీసినా అది బయటికి రాదు. దానికి 21 రోజులు దానికి సమయం కేటాయించబడింది. మనము దానికి సహాయం చేద్దాం, లోపల ఉన్నది బయటికి రాలేకపోతుందేమో, మనం బయట నుండి సహాయం చేద్దామని దాన్ని మీరు పలగొడితే దానిలో నుండి బయటికి రాదు. దానికి అదంతట అదే బయటికి రావాలి, నిర్ణీత కాలంలో మాత్రమే రావాలి. అలాగే దేవుడు మనందరి పట్ల ఒక నిర్ణీత కాలాన్ని కలిగి ఉన్నాడు. ఆ కాలం వరకు మనం వేచి ఉండాలి. ఒకసారి ఒక మాట చదువుదాం చూడండి. యెషయా ప్రవచన గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం చదువుదాము. ఉమ్ 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయ్యక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఇక్కడ రాయబడిన మాట ఏంటిదంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. నిజానికి మనం ఏదైనా ఒక దాని కొరకు వెయిట్ చేస్తే బలం పోతుంది, బలం రావటం కాదు కదా, బలం పోతుంది. ఇప్పుడు డీమార్ట్కి నిన్ను తీసుకెళ్ళి ఆ కౌంటర్ దగ్గర పెట్టి, అయ్యా ఈ బిల్లు తీసుకొని రా అని పెట్టాను అనుకో, 1 గంట సేపు అయింది, లైను కొద్దిగా కదులుతుంది, ఏదో నీ టైం వచ్చేసరికి 1 గంటన్నర ఎంతో పట్టింది, 1 గంటన్నర తర్వాత బిల్లు తీసుకొని వచ్చావు. ఇంతసేపు నువ్వు వెయిట్ చేసినందుకు, ఇంతసేపు నువ్వు లైన్లో ఉన్నందుకు బలం వచ్చిద్దా బలం పోతుందా అంటే ఖచ్చితంగా బలం పోతుంది, నీరసం అయిపోతాం. ఇంటికి వచ్చి వెంటనే ఫ్యాన్ వేసుకోవటం, అక్కడ కూర్చోవటం, అబ్బా అంతసేపు ఇంతసేపు నేను దానికోసం వెయిట్ చేశాను చెప్తాం. కానీ దీనికి వ్యతిరేకంగా బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఎవరైతే దేవుని కోసం ఎదురు చూస్తారో వారు బలహీనపడరు, ఎవరైతే దేవుని కోసం ఎదురు చూస్తారో వారు నీరసించిపోరు, వారికి నూతన బలం పొందుతారు. బలం పోవటం కాదు, కొత్త బలం వస్తుందంట. హల్లెలూయా. ఇంకా కింద రాయబడిన మాటలు కనుక చూస్తే, అలయ్యక పరుగెత్తుతారు, సొమ్మసిల్లక నడిచిపోతారు. మనం నడుస్తే పరుగెత్తితే అమ్మా అని అలసిపోతాం, ఇది సర్వసాధారణం. కాకపోతే ఒకరు బాగా అలవాటు ఉన్న వాళ్ళు ఒక 1/2 కిలోమీటర్ నడవచ్చు, మరొకరు 1/2 కిలోమీటర్ నడవచ్చు. ప్రతి మానవుడు ఒక 2-3 కిలోమీటర్లు దాటగానే అలసిపోవటం అనేది సహజం, సొమ్మసిల్లటం అనేది సహజం. అయితే
ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తారో వారు అలసిపోరు. ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తారో వారు సొమ్మసిల్లిపోరు. ఎవరైతే దేవుని సమయం కోసం ఎదురు చూస్తారో వారికి బలం పోవటం కాదు, నూతన బలం వస్తుందంట. హల్లెలూయా. కాబట్టి దేవుడు మన జీవితాల్లో ఒక కాలాన్ని నిర్ణయించాడు. ఆ కాలం వరకు మనం ఎదురు చూడాలి. అయితే ఆ కాలం వరకు మనం ఎదురు చూస్తుంటే మనం ఏదో టైంపాస్గా ఉన్నట్టు కాదు, మనం ఆయన పట్ల విశ్వాసాన్ని కలిగి ఉన్నామన్నమాట. దేవుడు ఈ కార్యాన్ని చేయబోతున్నాడు నా జీవితంలో, అప్పటి వరకు వేచి ఉంటానంటే నువ్వు ఆయన పట్ల అటువంటి గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నట్లే. హల్లెలూయా. మరొక మాట నేను గుర్తు చేస్తాను చూడండి. ఇదే యెషయా ప్రవచన గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనాలు చదువుదాం చూడండి. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. చాలండి. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. కాబట్టి నేను ఆలోచించే విధానానికి మీరు ఆలోచించే విధానానికి, నేను నడిచే త్రోవకు మీరు నడిచే త్రోవకు చాలా తేడా ఉందని దేవుడు చెప్తున్నాడు. నిజమే. ఆయన మన పట్ల కలిగి ఉన్న ప్రణాళిక, ఆయన మన పని పట్ల కలిగి ఉన్న చిత్తాన్ని మనం గ్రహించలేం. ఆయన జ్ఞానాన్ని అర్థం చేసుకోలేం. ఆయన జ్ఞానాన్ని మనం పరిశీలన చేసినా అది అర్థం కాదు. కాకపోతే ఒక సమయాన్ని కలిగి ఉన్నాడు. ఆ సమయం ఎప్పుడు జరిగిద్దో ఆయనకు మాత్రమే తెలుసు. అలాగే అబ్రహాం గారు తన కుమారుడు కలగటానికి 25 సంవత్సరాల పాటు సమయం పట్టింది. దేవుని చిత్తం అది. 25 సంవత్సరాలు కాలం పట్టాలి. ఆ తర్వాత ఆయనకి సంతానం కలగాలనేది అబ్రహాం పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి నిర్ణీత సమయం. ఆయన 1 సంవత్సరంలో కావాలన్నా జరగదు, 2 సంవత్సరాలు కావాలన్నా జరగదు. ఖచ్చితంగా ఆ సమయం కొరకు ఎదురు చూడాల్సిందే. ఆ సమయం వచ్చినాక అది ఆగదు. ఆ సమయం వచ్చినాక అది ఆలస్యం కాదు. 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. 25 సంవత్సరంలో సారా ఈ యొక్క ఇసాకు జన్మనివ్వాలి, ఇచ్చింది. ఆ సమయం రావటం ఆలస్యం, కానీ సమయం వచ్చినాక అది ఆ కాలంలో జరిగిద్ది. యోసేపు ఒక మంత్రి అవ్వటానికి, ప్రధానమంత్రి కావటానికి ఇంచుమించు 13 సంవత్సరాల పాటు ఎదురు చూశాడు. ఆ ఎదురు చూపు ఆయనని మోసం చేయలేదు, ఆ ఎదురు చూపు ఆయనని నష్టపరచలేదు. అలాగే అబ్రహాము ఎదురు చూపు ఆయనను కూడా నష్టపరచలేదు, ఆయనను కూడా మోసం చేయలేదు. అదే రీతిగా దావీదు కూడా 15 సంవత్సరాల పాటు ఎదురు చూశాడు. రాజుగా అభిషేకం నొందినటువంటి తర్వాత రాజు అవ్వటానికి 15 సంవత్సరాల పాటు ఎదురు చూశాడు. ఆ ఎదురు చూపు కూడా ఆయనను మోసపరచలేదు, ఆ ఎదురు చూపు కూడా ఆయన నష్టపరచలేదు. మోషే 40 సంవత్సరాల పాటు ఎదురు చూశాడు. యేసు ప్రభు వారు కూడా తన సేవ జీవితాన్ని ప్రారంభించడానికి 30 సంవత్సరాలు సమయం పట్టింది. ఎందుకు? ఆయన దేవుడు కదా. పుట్టిన వెంటనే చిన్నప్పుడు ఆయన అద్భుతాలు చేసి, 10 సంవత్సరాలు ఉన్నప్పుడే కానా విందులోనికి వెళ్ళి నీళ్లు ద్రాక్షారసంగా మార్చి 12వ సంవత్సరానికల్లా సిలువ ఎక్కి మరణించొచ్చే. కానీ కాదు, ఒక నిర్ణీత కాలం ఉంటుంది. అప్పటి వరకు సాక్షాత్తు యేసు ప్రభువారే ఆగారు, సాక్షాత్తు దావీదే ఆగాడు, సాక్షాత్తు యోసేపే, అబ్రహామే, మోషేనే, వీరందరూ ఆ సమయం వరకు ఆగారు. ఆ సమయములు కొరకు ఎదురు చూశారు. ఆ ఎదురు చూసిన ఎదురుచూపు, ఆ నిరీక్షణ వారిని నష్టపరచలేదు. ఆ నిరీక్షణ వారిని ఒక మంచి స్థాయిలో పెట్టింది.